ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఈ పూజని మనం ఎప్పుడన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పూజని మనం 5, 7, 9, 11, 21 వారాలు చేయొచ్చు. దీనికి ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు. మనం నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేయాలి. ఇది ఏదో ఒక గురువారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాల్సిన పని అనేది లేదు. ఈ పూజ విధానంలో మనం సాయి సచ్చరిత్రని పారాయణం అనేది చేసుకోవాలి. ఎవరికైనా ఏదైనా కోరిక ఉన్నట్లయితే వాళ్ళు బుధవారం రోజున రాత్రే ఒక వైట్ క్లాత్ని తీసుకుని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరపెట్టుకోవాలి. తర్వాత గురువారం మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు బాబా ముందు పెట్టుకొని దానిలో ఏదో ఒక కాయిన్, అలాగే పసుపు, ఎండు ఖర్జూరం వేసుకుని దాన్ని ఒక ముడుపులాగా కట్టుకొని పూజ చేసిన అన్ని వారాలు దాన్ని బాబా దగ్గర పెట్టి తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న బాబా గుడికి కానీ లేదనంటే మనం షిరిడి వెళ్ళగలిగితే షిరిడి వెళ్ళి ఆ ముడుపుని మనం సమర్పించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మనం ఏదైతే కోరికలు అనుకుంటున్నామో అవన్నీ మనకి నెరవేరుతాయి.